కర్రెగుట్టలు విలపిస్తున్నాయి. అవును, తడిసిన రక్తంతో తన పేరు ఏనాడో ఎర్రగుట్టలుగా మారిందని విలపిస్తున్నాయి. బోర్డర్లో ఉండాల్సిన సైన్యం మధ్య భారతంలో ఎందుకు ఉందని ప్రశ్నిస్తున్నాయి. ఈ స్వజాతి బలిదానం ఎందుకొరకని ఆక్షేపిస్తున్నాయి. అది జవాను రక్తమైనా, మావోయిస్టు రక్తమైనా, లేక ఆదివాసీ రక్తమైనా అది తన ప్రజలదే కదా అని నిశ్శబ్దంగా రోధిస్తున్నాయి. తన వద్ద ఉన్న నల్ల బంగారం కోసమా, లేక ఈ మహావృక్షాలకు నీరు లేక రక్తం పారిస్తున్నారా అని ఆందోళన చెందుతున్నాయి. తూనికాకు ఏరుకునే ఆదివాసీలు ఎందుకు ఆయుధాలు పట్టుకున్నారో ఒక్కసారి వినమని కోరుకుంటున్నాయి. ఓ ప్రజాస్వామ్య భారతమా, ఒక్కసారి ఆదివాసీల ఆక్రందనలు వినమని, వారితో చర్చలు జరిపి తనకు ప్రశాంతత కల్పించమని కర్రెగుట్టలు నిశ్శబ్దంగా రోధిస్తున్నాయి.